न ఏకవేణి జపాకర్ణపూరా నగ్న కరాస్థిత. ఏకవేణి జపాకర్ణపూరా నగ్న కరాస్థిత లంబోష్టి కర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోల్లసల్లోహ లతాకంటకభూషణ వరమూర్త ధ్వజాకృష్ణ కాలరాత్రి భయంకరి. ఇది శ్లోకం. ఏ విధంగా ఉంది చూడండి. ఏకవేణి అమ్మవారి రూపాన్ని ఒకసారి తలుచుకుందాం. ఏకవేణి అమ్మవారి రూపం ఏ విధంగా ఉంటుందో అందులో వివరిస్తున్నాయి. అంటే ఒకే రకమైన జడ అనేది లేకుండా ఒకే రకంగా విడిచిన వెంట్రుకలు అనేవి ఉన్నాయి. ఏకవేణి జపాకర్ణ పూరా నగ్న కరాస్థిత అంటే వస్త్రాలు లేకుండా, అదేవిధంగా ఒక వాహనం అనేది కరాస్థిత, కారత అంటే గార్ధవం, ఆ గార్ధవం అనే వాహనం పైన ఏకవేణి జపాకర్ణ పూరా నగ్న కరాస్థిత లంబోష్టి కర్ణికాకర్ణి తైలాభ్యగ్ధ శరీరిణి. తైలాభ్యం అంటే మొత్తం కూడా శరీరానికి అంతా కూడా నూనె రాసుకున్నట్టుగా అమ్మవారు ఉందంట. అదేవిధంగా వామపాదోల్లసల్లోహ లతాకంటక భూషణ అంటే అమ్మవారి కుడి పాదము పైన ఉంది, ఎడమ పాదము కింద ఉంది, ఎడమ పాదం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా తన రెండు చేతుల వరమూర్ధ ధ్వజకృష్ణ కాలరాత్రి భయంకరి. ఈ పైపు ఉన్న రెండు చేతులు కూడా ఓ పక్క చేతు వరదాన్ని, ఓ చేతు అభయాన్ని చూపిస్తూ ఉంటే, ఈ పక్క ఉన్న చేతుల లోపల లోహ అంటే లోహంతో చేయబడిన ఖడ్గాన్ని, లోహంతో చేయబడిన గుదియను అమ్మవారు పట్టుకుని ఉంది. అదేవిధంగా అమ్మవారి మెడ లోపల, అదేవిధంగా చెవులకు లోహ కంటక భూషణాలుగా అమ్మవారు ముళ్ళతో చేసినటువంటి సంహారం చేసే సమయం లోపల ఆయా దేవతలు ఆ విధంగా ప్రకటమవుతూ ఉంటారు. అంతే తప్పితే మనం దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో ఈ రూపం ఇంత భయంకరంగా ఉంది అని ఆలోచించాల్సిన పని లేదు. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలనుకుంటే, మన తల్లి ఉంది, చిన్న బాబు ఒళ్ళో కూర్చోబెట్టుకొని అప్పటివరకు ఆడిస్తూ ఉండి ఏదో చిన్న పని మీద అలా వెళ్ళినప్పుడు, అక్కడ ఆ బాబు దగ్గరికి ఏ కుక్క కానీ ఏదైనా చిన్న జంతువు కానీ వచ్చినప్పుడు ఆ పిల్లవాడు కేక పెట్టడమో లేదంటే ఆ అని అమ్మ అని పిలిచేలోపు అమ్మవారు అక్కడ ఏమొస్తుందా, జంతువు వస్తుందా, ఏమొస్తుందా అన్న దాని మీదకి కాస్త అరిచి గట్టిగా కోపంగా ప్రదర్శన చేస్తుంది. ఆ కోప ప్రదర్శన, ఆ అరవడం అనేది ఆ జంతువు పైన, ఆ వచ్చిన కుక్క పైన, అటువంటి దాని మీద కానీ ఇక్కడ బాబుకు మాత్రం అక్కడ రక్షణనే కలిగిస్తూ ఉంటుంది. ఆ విషయం ఇక్కడ గ్రహించగలగాలి. రూపం